కాస్ట్ సర్వే గురించి మనం మాట్లాడాలి సార్. యాక్చువల్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ వచ్చాయి. మనం మామూలుగా కాస్ట్ సర్వే తెలంగాణలో చేసిన సర్వే అని అంటే కేవలం 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వడము దీని గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ అంతకంటే మించినటువంటి కొన్ని కీలకమైన అంశాలు ఈ సర్వే ద్వారా మనకు వెలుగులోకి వచ్చాయి. అందులో మేజర్గా ఏంటంటే నిజానికి ఎడ్యుకేషన్కి సంబంధించి చదువుని తీసుకునే విషయంలో పల్లెటూళ్ళలో డబ్బులున్న జమందారులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే బేసికల్లీ కొంత ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించే విషయంలోకి వస్తే చదివించకపోతే వాళ్ళు ఇంకా పావర్టీలోనే నడుస్తూ ఉన్నారు. నిజానికి హైదరాబాద్లో ఏదో కొంత కూలీ నాలీ చేసుకునైనా సరే మంచి చదువులు చదివించిన వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు. ఇట్లాంటి కొన్ని కీలకమైన అబ్జర్వేషన్స్ ఉన్నాయి. నిజానికి కాస్ట్ సర్వే నిర్వహించిన విధానము ఎందుకు చేశారో తెలియదు, కానీ ఏ సర్వే చేసినా సరే కొన్ని ఇన్పుట్స్ అయితే బయటకు వస్తాయి. ఆ ఇన్పుట్స్ని పట్టుకొని మళ్ళీ కొన్ని పాలసీ డిసిషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. కరెక్ట్. ఈ రిపోర్ట్ ఖచ్చితంగా ఒక కొత్త పరిణామాలకి దారి తీస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అబ్జర్వేషన్స్ ఏంటి ఒకసారి చెప్తారు? నిజానికి తెలుగు మీడియాలో ఎక్కడ మనం మాట్లాడట్లేదు ఇవేవి. సో మీరు ఉన్నారు కాబట్టి మీరే మాట్లాడగలరు. పెద్ద ట్రాజడీ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తెలంగాణ ఈ సర్వే మీరు చెప్పిన సర్వే ప్రకారం ఐఎమ్ టాకింగ్ ఫర్ ద ఫిగర్స్. దీంట్లో వీళ్ళు సర్వేలో ఏం చెప్తున్నారంటే అర్బన్ ఏరియాస్లో పేదోళ్ళు, సోషల్లీ డిసడ్వాంటేజ్ వాళ్ళ దగ్గర అసెట్స్ ఉండవు. అర్బన్ ఏరియా వచ్చేస్తారు. వాళ్ళ పిల్లల్ని రాగానే చదివిస్తున్నారు. కరెక్ట్. అన్ ఎగ్జాంపుల్ ఇస్ మై ఎక్స్ వాచ్మెన్స్ డాటర్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను మీకు సార్. ఆమె 5th క్లాస్కి వచ్చినప్పుడు 5th క్లాస్ నుంచి మేము స్పాన్సర్ చేస్తుండే అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి స్పాన్సర్ చేసి ఆమెని 10th క్లాస్ తీసుకెళ్ళాం, ఇంటర్మీడియట్ చేయించాం. అండ్ షీ బికమ్ ద ఫస్ట్ గర్ల్ ఇన్ అవర్ విలేజ్ టు డూ ఇంటర్మీడియట్. ఇక్కడ వెస్ట్ గోదావరి దగ్గర నుంచి ఎక్కడ అటువైపు అమలాపురం వైపు లంక గ్రామాలు అక్కడి నుంచి వచ్చే అమ్మాయి అనమాట. వాచ్మెన్ కూతురు. ఇంగ్లీష్ రాదు అప్పుడు 5th క్లాస్ వచ్చినప్పుడు. ఇంగ్లీష్ నేర్చుకుంది, 10th పాస్ అయింది, 12th పాస్ అయింది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ చేయించాం, బీకామ్ కంప్యూటర్స్. దాని తర్వాత MBA చేయించాం. ఐ మీన్ ఆలోచించండి, ఆమె ఆ పల్లెటూరులో ఉండిపోతే షీ వుడ్ నాట్ హ్యావ్ యాక్సెస్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇట్లాంటి. బికాజ్ నాకు పర్సనల్గా ఈ ఎగ్జాంపుల్ తెలుసు. నౌ టుడే షీ ఈజ్ వర్కింగ్ ఇన్ అ గుడ్ కంపెనీ. వాచ్మెన్ కూతురు ఇప్పుడు కూడా ఆయన ఏదో ఇంకో బిల్డింగ్లో వాచ్మెన్గా ఉన్నారు, ఇప్పుడు మా దగ్గర లేరు. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి. ఇప్పుడు మనం సర్వే చేయించాం, అన్నీ చేయించాం, బాగానే ఉంది. మనమే అనుకుంటాం అందరికీ ఒక డబ్బులు ఇచ్చేస్తే లేకుంటే ఏదో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేస్తే అయిపోతుంది ప్రాబ్లం అనుకుంటాం. కాదు. ద ప్రాబ్లం బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ పార్ట్ అని తెలంగాణ ఇది చూపిస్తుంది అనమాట. తెలంగాణలో రూరల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ ఇంకా దెబ్బతింటుంది. పిల్లలు ఎడ్యుకేషన్ తీసుకుంటలేరు, లేకుంటే టీచర్లు స్కూల్కి రావట్లేదు. అర్బన్ ఏరియాలో ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. దానికొని చూడండి, ఇక్కడ కూడా మీరు బహుశా మీ ఏరియాలో కూడా మీ ఈ లోవర్ స్టాటాలో ఉన్న వాళ్ళ ఆటో రిక్షా డ్రైవర్ వాళ్ళ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. మంచిగా చదివిస్తున్నారు నిజంగానే. మేము చదువుకోలేదు కానీ మా పిల్లలు చదువుకోవాలని చెప్పి చూస్తుండగా ఒక 10-20 సంవత్సరాల్లో జీవితాలు మారిపోయిన కుటుంబాలు ఎన్నో. అదే పిల్లలు చదువుకున్న తర్వాత. కరెక్ట్. సో ఒకటి ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, ఈ టీచర్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ 86% ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ డు నాట్ అపాయింట్ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రొఫెసర్ అంటే అది టీచర్ లెవెల్ తీసుకోవచ్చు. 80% వాళ్ళు అంటే ఏదో నేర్చుకున్న వాళ్ళు ఏదో చెప్తున్నారు చదువు. అటానమస్ స్టేటస్ లేదు ఇన్స్టిట్యూషన్స్కి. అసలు ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషనలిజం లేదు. మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడుతాం, అన్నీ మాట్లాడతాం, కానీ తెలంగాణలో జరిగిన దాంట్లో మనం వాట్ యూ టు సే ఇస్ వెరీ క్లియర్. ఈ అర్బన్ రూరల్ డివైడ్లో అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు వితౌట్ అసెట్స్ పిల్లల్ని ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. కరెక్ట్. దానికోసం ఎప్పుడు అంటాం ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను ఇవాళ కూడా నా హెయిర్ కటింగ్కి వెళ్ళినప్పుడు మా బీహార్ హెయిర్ కటింగ్ చేస్తాడు అబ్బాయి, 11 years నుంచి హీఈస్ డూయింగ్ ద సేమ్ హెయిర్ కటింగ్ ఫర్ మీ. వాడి దగ్గర అడిగాను, వాడు అంటాడు మీ వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారా అని అడిగాను. ఇవ్వలే, జస్ట్ టుడే మార్నింగ్. और అన్నారు సార్ ఉదర్ కుछ काम नहीं मिलता. అడిగాను క్యూ काम नहीं मिलता, कोई पढ़ा लिखा नहीं है उधर. చదువుకున్నోడికి ఉద్యోగం వస్తుంది, చదువు లేనోడు బయటకు వస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో, హెయిర్ కటింగ్ సెలూన్లో, పెట్రోల్ బంక్లో ఇక్కడో పనిచేస్తారు వీళ్ళందరూ. ఇది ప్రాబ్లం సాయి గారు. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను, ఈ జనరేషన్ నీ జనరేషన్ ఉన్నారు కదా, యు ఆర్ అబౌట్ 30, నీ జనరేషన్ చదువుకున్నారంటే ఎస్ సార్ చదువుకున్నారు సార్, నేను కూడా చదువుకున్నాను, కానీ నేను ఇప్పుడు హెయిర్ కటింగ్ సెంటర్లో పనిచేస్తాను, కానీ నేను నా పిల్లల్ని పెళ్లి మొన్న చేసుకుని నా పిల్లలకి నేను ఇంకా మంచి చదువు చెప్తాను సార్. దానికోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇది అన్రియలైజ్డ్ డ్రీమ్ ఒకటి ఉంటుంది మన దగ్గర. ఎంత ప్రెషర్ ఎందుకు పెడతారు ఐఐటీలు అంటే, ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ పేరెంట్స్, నీట్ కానీ ఐఐటీ కానీ, ఎందుకంటే అన్రియలైజ్డ్ డ్రీమ్. నాకు ఐఐటీలో అడ్మిషన్ రాలేదు, మా పిల్లలకి ఐఐటీలో అడ్మిషన్ రావాలి, ఇది వాళ్ళ దగ్గర కోరిక.
సో దట్ ఈస్ వేర్ ది అన్రియలైజ్ డ్రీమ్ పెట్టి ప్రెషర్ పెట్టి పిల్లల్ని చేస్తున్నారు. సరే, దట్ ఈస్ ఆల్ ఫైన్, చేయాల్సిందే. సో ఈ మన సోషియో ఎకనామిక్ లెడర్లో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గా ఒక ఆలోచన ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చుతామని, విత్ రీప్లేస్ ఈ 10+2 సిస్టమ్ నుంచి తీసి ఒక ఫార్వర్డ్ లుకింగ్ 12th గ్రేడ్ ఇంటగ్రేటెడ్ మోడల్ తీసుకురావడం. డీటెయిల్స్ ఇంకా రాలేదు బయట. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఒక జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కమిటీ పెట్టారు ఒకటి, ఒక డీటెయిల్ స్వీపింగ్ రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ సెక్టర్లో తీసుకురావాలి. వీఆర్ ఫెయిల్డ్, లెట్ అస్ అడ్మిట్ ఇట్, వీఆర్ ఫెయిల్డ్. దాంట్లో చెప్పడం తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు కేరళలో కూడా లిటరసీ అంటారు సార్ సాయి గారు, అండ్ ఐఎమ్ ఫ్రమ్ దట్ స్టేట్, యూ నో దట్. లిటరసీ అంటే డెఫినేషన్ ఏంటంటే మీరు పేరు రాయగలరా, 1 నుంచి 10 దాకా న్యూమరల్స్ రాయగలరా, దెన్ యు ఆర్ 100% లిటరేట్. అది లిటరసీ అవుతుందా సాయి గారు? దిస్ ఈస్ ద డెఫినేషన్. ఇది తప్పు. సో డెఫినెట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ వాట్ దే డూయింగ్. ఎందుకంటే ప్రాబ్లమ్ ఇస్ డేటా చాలా ప్రూవ్ చేస్తుంది. ల్యాండ్ హోల్డింగ్ ఉన్న వాళ్ళకు, మాకు 100 ఏకర్లు పొలాలు ఉన్నాయి, 100 ఏకర్ పొలాలు ఉంటే కూడా మీ ఎడ్యుకేషన్ లెవెల్ పైకి పెరగట్లేదు, సోషల్ అడ్వాన్స్మెంట్ జరగట్లేదు. అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే సోషల్ అడ్వాన్స్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఆయన 2 PhDలు చేశారు. కరెక్ట్. బికాజ్ ఈ న్యూ దట్ ఎడ్యుకేషన్ ఓన్లీ విల్ గెట్ మీ దిస్. నేను ఏడ్చుకుంటా కూర్చొని నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఇంకా ఫ్రీ బిల్ ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నాకు పెన్షన్లు ఇవ్వండి అంటే కాదు. ఇంగ్లీష్లో చెప్తారు ఎప్పుడు, టీచ్ ఎ మ్యాన్ హౌ టు ఫిష్. చేప పట్టుకోవడం నేర్పియండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే యాక్చువల్లీ ఇది ప్రజలు రియలైజ్ అయిపోయారు సార్, ప్రజలకు తెలుసు అది. కరెక్ట్. అందుకే వాళ్ళు కూలీ నాలి చేసైనా సరే పిల్లల్ని చదివించాలి, ఇంకేం చేసైనా సరే పిల్లల్ని చదివించాలనే ఆలోచన దృక్పథంలోకి ప్రజలు వెళ్ళిపోయారు. ప్రభుత్వాలు వెళ్ళట్లేదు, నాయకులు వెళ్ళట్లేదు, వాళ్ళు వీళ్ళని ఇంకా పావర్టీలోనే ఉంచాలనుకుంటున్నారని అది నా అభిప్రాయం. ప్లీజ్ కరెక్ట్ మీ. తెలంగాణలో క్యాస్ట్ సర్వే ప్రకారం 40% మంది, మీరు చెప్పిన ప్రశ్నకి అదే కదా, ఈ పొలిటీషియన్ కూడా అర్థం చేసుకుంటలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, నెక్స్ట్ ఓట్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది, వీడికి ఏదైనా ఇంద్రమ్మ ఇల్లు పెన్షనో ఏదైనా ఇచ్చేస్తే అయిపోతుంది, లోన్ వేవర్లు, భరోసాలు, ఆ భరోసా ఈ భరోసా ఇచ్చేసి అయిపోతుంది. కాదు, ప్రాబ్లమ్ యూఆర్ పోస్ట్పోనింగ్ ద ప్రాబ్లమ్. కరెక్ట్. మీరు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయట్లేదు. మీరు ఏదో నాకు కాకపోతే ఇంకా వచ్చే ముఖ్యమంత్రి తల మీద వేసేద్దామని చెప్పేసి, ఇది వీళ్ళ కేసీఆర్ అదే ట్రై చేశాడు, లోన్లు తీసుకున్నాడు, అది చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తల మీద వచ్చి పడేది, రేవంత్ రెడ్డి చేస్తే అదే చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేవాడిని తల మీద పడేస్తాడు. ప్రాబ్లమ్ డజంట్ గెట్ సార్టెడ్ అవుట్. ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ సర్వే ప్రకారం 40% మంది తెలంగాణ పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో ఉంటారు సాయి గారు, మున్సిపాలిటీ జోన్స్లో. 40% మంది, ఇప్పుడు మనం 6 కోట్లు అని చెప్తాం, 40% మంది మున్సిపాలిటీ ఏరియాస్లో ఉంటారు. ఓకే, మినిమం టౌన్ అయితే కొన్ని టౌన్స్కి మున్సిపాలిటీ ఉండదు, కొన్ని టౌన్స్కి పంచాయతీ నుంచి ఇంకా గ్రేడేషన్ అప్గ్రేడేషన్ అయి వస్తుంది. ఈ ఎడ్యుకేషన్ లెవెల్ ఏం చెప్తుందంటే చాలా క్లియర్గా అర్బనైజేషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ జరుగుతుంది. సో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే చాలా మట్టుకు ఈ టార్గెటెడ్ వెల్ఫేర్ పాలసీ, కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంతా ఒక డెవలప్మెంట్ గోల్కి వస్తుంది. కానీ మీరు ఎడ్యుకేషన్ అనే ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలంటే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు భోగారాం అనే ఒక విలేజ్ ఉండే కీసరా దగ్గర, ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అది ఒక మోడల్ విలేజ్గా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడ. ఎవరైనా ఇంటర్నేషనల్ విజిటర్ వస్తే, బిల్ గేట్స్ వస్తే అక్కడికి పంపిస్తారు, భోగారాం పంపిస్తారు, పోలీస్ ఎస్కార్ట్తోనో లేకుంటే హెలికాప్టర్ పంపించి అక్కడ స్కూలు, ఒక ఉమెన్స్ హెల్ప్ సెంటర్, సూయింగ్ మిషన్, కుట్టు మిషన్ పెట్టుకుని 40 మంది మహిళలు పనిచేస్తున్నారు. మోడల్ విలేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్. ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో, నాట్ నౌ. నిజామాబాద్లో కూడా ఒకటి ఉండేది కదా, అంకాపురా ఏదో ప్లేస్. నాకు భోగారాం అయితే నాకు చాలా బాగా తెలుసు, చాలాసార్లు నేను అక్కడ వెళ్ళాను నేను. ఓకే, మోడల్ విలేజ్ మేము ఎందుకంటే కొంచెం పబ్లిసిటీ అంతా ఆ టైంలో డెవలప్ చేసాం ప్రోగ్రామ్కి. అన్ని పిల్లలకి యూనిఫాము, సాయంత్రం కానీ వాళ్ళకి ఆడడానికి క్రికెట్ కిట్లు, ఫుట్బాల్ కిట్స్ అన్నీ ఇచ్చామన్నమాట. అదే టైంలో ఎల్డర్స్కి ఫీడింగ్ సెంటర్, రేషన్ షాప్, అన్నీ ఒక మోడల్ విలేజ్ లాగా డెవలప్ చేశారు. కానీ భోగారాంనే ఉండిపోయింది. మీరు ఇప్పుడు కూడా రూరల్ పావర్టీ చూడాలంటే తెలంగాణ రూరల్ ఏరియాస్కి వెళ్ళాల్సింది. మీరు చెప్పడానికి ఇప్పుడు కూడా అంటారు, మా దగ్గర షామీర్పేట వైపు మాకు 30 ఏకర్లు జమీన్ ఉంది సార్ అంటాడు. ఏం చదువుకున్నారంటే ఏం లేదు సార్, నేను 10వ క్లాస్ అయిపోయాను అంతే, బంద్ చేసుకొని అయిపోయింది. బికాజ్ వాళ్ళకి పొలాల మీద కాన్సన్ట్రేషన్, వాళ్ళు అనుకుంటే వెల్త్ అక్కడి నుంచి అనుకుంటారు. వెల్త్ ఇస్ నాట్ ఫ్రమ్ ద, వెల్త్ ఇస్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు నేర్చుకున్నారు. ఈ క్యాస్ట్ సర్వే నుంచి వచ్చిన ఒక పాజిటివ్ స్పిన్ ఆఫ్, మిగతా అంతా నెగిటివే. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు 42%, ఇప్పుడు SC ST కోట ఇంకా పెంచుతా అంటున్నారు, 9th షెడ్యూల్లో ఏమంటున్నారు. ఇదంతా ఇట్స్ నాట్ అ ఇంపార్టెంట్ థింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాయి గారు ఈజ్ దట్ తెలంగాణ గవర్నమెంట్ హెస్ ఫైనలీ రియలైజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఆంధ్ర స్టేట్స్లో, అంటే తెలంగాణ, ఆంధ్ర, తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఒక
పెద్ద ప్రాబ్లం రాబోతుంది. ఇది కూడా గవర్నమెంట్ ఇక్కడ చూసుకోవాలి. ప్రెసిడెంట్ ట్రంప్ మనం చెప్పొచ్చు ఆయన అక్కడ ఏదో వాగుతూ ఉంటాడు ఇక్కడ అని చెప్పేసి. ప్రెసిడెంట్ ట్రంప్ 2-3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకటి H1B వీసాల గురించి, శాలరీ మీదనే ఇప్పటి నుంచి H1B వీసాస్ ఉంటుంది. ఎంత ఎక్కువ శాలరీ ఉంటే వాళ్ళని తీసుకుంటారు, ఎంత ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళని తీసుకుంటాం, అందరికి H1B అని చెప్పి. దాంట్లో చాలా పెద్ద ఇది ఉందిలే, డీటెయిల్స్ ఉంది. చాలామందికి H1B వర్కర్స్కి లే ఆఫ్ చేసిన వాళ్ళకి నోటీస్ టు అపియర్ వచ్చేస్తుందని వచ్చింది. కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ గవర్నమెంట్ ఏం నేర్చుకోవాలంటే, యుఎస్ ఇస్ మేజర్ మార్కెట్ మనకి రిక్రూట్మెంట్ ఇక్కడి నుంచి ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, మీరు రిక్రూటే చేయకండి అంటున్నాను ఇవాల్యూషన్ స్టేట్మెంట్లో. అంటే నిన్న రాత్రి ఇచ్చిన స్టేట్మెంట్లో యాపిల్ దగ్గర, మైక్రోసాఫ్ట్ దగ్గర, గూగుల్ దగ్గర ఏమంటున్నారు, మీరు ఇండియా నుంచి హైర్ చేయకండి, చైనా నుంచి, 2 countries రెఫర్డ్ బై నేమ్, ఇండియా అండ్ చైనా నుంచి హైర్ చేయకండి, యూ రిక్రూట్ ఫ్రమ్ యూఎస్ ఓన్లీ, యూఎస్ సిటిజన్స్ని రిక్రూట్ చేయండి, వాళ్ళని ఉద్యోగంలో పెట్టండి. దిస్ అ బిగ్ థ్రెట్. ఎందుకంటే దీంట్లో 2 things will happen. ఒకటి, ఆ కంపెనీలు రీలొకేట్ చేసేస్తాయి. జేడీ వ్యాన్స్ కూడా అంటున్నాడు, 1000 మందిని అమెరికన్స్ని లే ఆఫ్ చేశారు, మళ్ళీ H1B మాత్రం 1000 మందికి కావాలని అడుగుతున్నారు, ఇదేంటి అని. అంటే ఒకవైపు అమెరికన్స్ని లే ఆఫ్ చేశారు, ఇంకోరికి H1B అడుగుతున్నారంటే యూఆర్ రీప్లేసింగ్ అని కదా వాళ్ళు అని వ్యాన్స్ అన్నమాట. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రేపు ప్లాన్ చేస్తున్నప్పుడు ఇదే ఊర్ల నుంచి వెళ్ళే పిల్లలకు, లేకుంటే అర్బన్ ఏరియా నుంచి వెళ్ళే పిల్లలకి ఆ సిస్టమ్ డెవలప్ చేయాలి. మన దగ్గరే ఉద్యోగం వచ్చినట్టు. కరెక్ట్. బికాజ్ యూ కెనాట్ డిపెండ్ ఆన్ యూఎస్. మనకు ఒక డ్రీమ్ ఉండే, ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్. మిగతా కేరళకి వెళ్తే మీరు నర్సెస్ కనిపిస్తారు అక్కడ చాలా మంది, వాళ్ళ ఉద్యోగం ఎక్కడ పోదు. ఎందుకంటే అబ్రాడ్ నర్సింగ్ అనేది లేదు అసలు. ఈవెన్ ఇజ్రాయెల్కి వెళ్ళండి, ఎల్డర్లీ కేర్ అంతా ఇండియన్స్ చూసుకుంటారు చాలా. మన దగ్గర ఈ సాఫ్ట్వేర్ అనేది సడన్లీ AI వచ్చిన తర్వాత, ChatGPT వచ్చిన తర్వాత కోడింగ్ ఇవ్వడం చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు అక్కర్లేదు. వరల్డ్ ఈస్ చేంజింగ్. కానీ మనం అదే నారో మెంటాలిటీ పెట్టి తెలంగాణ గవర్నమెంట్, అదే పాత ఆంధ్ర గవర్నమెంట్, అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక కొత్త స్లేట్ వచ్చింది, ఆయన స్లేట్ మీద రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడైతే మన దగ్గర పాత స్లేట్ ఒకటి ఉంది, అది వైప్అవుట్ చేసి రాయాల్సి వస్తుంది ఇన్ఫర్మేషన్. దాన్ని వీ హ్యావ్ టు చేంజ్ ద మెథడ్. ఎందుకంటే ట్రంప్ థ్రెట్ ఇస్ నాట్ ఈజీ. సాయి గారు రిక్రూట్ అంటున్నారు, ఇక్కడి నుంచే రిక్రూట్ చేయాలంటున్నారు యూఎస్ నుంచి. అంటే మన వాళ్ళు అక్కడున్న కంపెనీలు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెన్షన్ ఐర్లాండ్ ఉంది. మీరు ఎప్పుడైనా గూగుల్లో ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీ బిల్లింగ్ ఐర్లాండ్ నుంచి వస్తుంది. మీరు ఏదైనా యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కానీ, మీరు ట్విట్టర్లో ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బిల్లింగ్ ఐర్లాండ్ నుంచి చేస్తారు వాళ్ళు. ట్యాక్స్ రిజీమ్ అక్కడ కొంచెం లీనియంట్ అవుతుంది. ఇదన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఫిట్ ఫర్ అ డిబేట్ ఆన్ అదర్ డే, డీటెయిల్ సబ్జెక్ట్. ఎందుకంటే మన పిల్లలకి నేను వాళ్ళని భయపడిపిస్తానని అనుకోవట్లేదు, కానీ ఐ డోంట్ వాంట్ స్కేర్ దెమ్. కానీ బీ ప్రిపేర్డ్. డోంట్, ఆ యూఎస్ డ్రీమ్ అనేది బహుశా చాలా తగ్గిపోతుంది నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో, అట్లీస్ట్ ట్రంప్ ఉన్నదాకా. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు మనకి. సో యూ హ్యావ్ టు బీ మెంటలీ ప్రిపేర్డ్. మొన్ననే హాస్పిటల్లో ఒక అమ్మాయిని కలిసాను నేను, వెన్ ఐ హెడ్ గాన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వైఫ్. అక్కడ షీ ఈజ్ అన్ MBBS స్టూడెంట్ ఫ్రమ్ ఉస్మానియా. అడిగాను అమ్మా దీని తర్వాత ఏం చేస్తా, MD చేస్తాడు సార్. నాకు అన్నీ వచ్చింది సార్, అడ్మిషన్ కూడా వచ్చింది సార్ యూఎస్లో, స్కాలర్షిప్ కూడా వచ్చింది సార్ అన్నాడు. మళ్ళీ ఏమైందమ్మా, వీసా రిజెక్ట్ అయిపోయింది సార్ అని. ఆలోచించండి. షీ గాట్ ఉస్మానియా అంటే మస్ట్ హావ్ గాట్ త్రూ మెరిట్. యూఎస్లో MD వచ్చింది, దాని MS దాంట్లో స్కాలర్షిప్ ఇచ్చారు ఆ యూనివర్సిటీ వాళ్ళు, కానీ వీసా రిజెక్ట్ అయిపోయింది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద థ్రెట్. కరెక్ట్. వీ హ్యావ్ టు డెవలప్ లోకల్ రిసోర్సెస్, వీ హ్యావ్ టు డెవలప్ లోకల్ ఎంప్లాయ్మెంట్ చేయాల్సిందే. దానికి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు తయారు కాకపోతే, ఈ ఫ్రీ బిల్ మీద కూర్చుంటే వచ్చే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెద్ద డిజాస్టర్ కాబోతుంది, ఎస్పెషలీ ఇన్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఇన్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్. సరే మిగతా స్టేట్స్ కూడా అదే ప్రాబ్లం ఉంది, కానీ వీఆర్ నాట్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ లైక్ మహారాష్ట్ర ఆర్ గుజరాత్ ఆర్ ఈవెన్ ఇప్పుడు యూపీ, హర్యానా. మీరు అది చేయండి, తయారు చేయండి, అండ్ లెట్ ఆర్ పీపుల్ గెట్ ట్రైన్ ఇన్ టెక్నికల్ ప్యాన్. మన దగ్గర ఐటీ నుంచి బయటకు వచ్చి, నిన్న కూడా ఎవరో ట్వీట్ చేశారు, ప్లంబర్లు ఎక్కడ, కార్పెంటర్లు ఎక్కడ, వీళ్ళు ఎవరు దొరకటం లేదు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరుకుతారు. అది ప్రాబ్లం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.